హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు sbtechtuts. ఈ వీడియోలో సి లాంగ్వేజ్ లో టైప్ డెఫ్ గురించి నేను క్లియర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈజీగా అనిపిస్తుంది. మీరు ఎక్కడ డిగ్రీస్ లో కానీ బీటెక్స్ లో కానీ ఎక్కడైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు సి లాంగ్వేజ్ లో టైప్ డెఫ్ గురించి క్వశ్చన్స్ అయితే కంపల్సరీ అడుగుతూ ఉంటారు. దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మన ఛానల్ సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ లో ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఇక్కడైతే మనం ప్రాక్టికల్ గా చూద్దాం. ఇక వీడియో స్టార్ట్ చేస్తున్నాం. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నట్లయితే మన సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. అందులో ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే మనం అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఒకసారి రఫ్ గా డెఫినేషన్ చూసినట్లయితే Typedef is a keyword that is used to give a new symbolic name for the existing name in a C program. అంటే సింపుల్ గా ఏదైనా డేటా టైప్ కి దానికి అలియాస్ నేమ్ ఒకవేళ మనం క్రియేట్ చేయాలన్నప్పుడు ప్రోగ్రామ్ లో వి యూస్ Typedef. ఓకే, దానికి సంబంధించిన ఒక సింటాక్స్ చూసినట్లయితే Typedef ఎగ్జిస్టింగ్ టైపు అలియాస్ నేమ్ సెమికోలన్. సో ఇక్కడ Typedef అనేది సి లాంగ్వేజ్ లో రిజర్వ్డ్ కీవర్డ్. దీన్ని మనం యూజర్ డిఫైన్ డేటా టైప్ కూడా అనొచ్చు. ఓకే, ఒకసారి ఎగ్జాంపుల్ చూసినట్లయితే Typedef ఇంట్ రోబో. సో ఇక్కడ ఇంట్ అనేది ఎగ్జిస్టింగ్ టైపు, రోబో అనేదేమో అలియాస్ నేమ్. అంటే ఇప్పుడు ఇంటర్నెట్ డేటా టైప్ కి రోబో అనే ఒక అలియాస్ నేమ్ ని క్రియేట్ చేస్తా ఉన్నాం. ఓకే, దీనికి సంబంధించిన ఒక చిన్న ప్రోగ్రామ్ కూడా నేను ఇక్కడ రాశాను. ఈ ప్రోగ్రామ్ ని బేసిక్ పర్పస్ లో ఎగ్జిక్యూషన్ చేసి మీకు చూపిస్తాను, మీకు కూడా ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. దీన్ని కాపీ చేసి DSP ఓపెన్ చేసుకొని అక్కడ పేజ్ చేద్దాం. న్యూ సోర్స్ ఫైల్ ఇక్కడ పేజ్ చేసాం. ఒక్కసారి ప్రోగ్రామ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే హెడర్ ఫైల్స్, తర్వాత మెయిన్ ఫంక్షన్ లో Typedef ఇంట్ రోబో. ఇంటర్నెట్ డేటా టైప్ కి రోబో అనే ఒక అలియాస్ నేమ్ ని క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంటర్ని యూజ్ చేసినా రోబోని యూజ్ చేసినా డేటా టైప్ ఇంటిజరే ఉంటుంది. ఓకే, సో ఇంటిజర్ కి ఒక రోబో అనే అలియాస్ నేమ్ ని క్రియేట్ చేసుకున్నాను. నెక్స్ట్ రోబో A, B, సమ్ అన్నాను. సో ఇక్కడ A, B, సమ్ అంటే 3 వేరియబుల్స్, టైపు రోబో అంటే ఏ టైపు, అలియాస్ నేమ్ దేనికి అంటే ఇంటిజర్ కి. సో ఇప్పుడు AB సమ్ 3 వేరియబుల్స్, ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్స్. ఓకే, సో నెక్స్ట్ ప్రింట్ ఎంటర్ AB వాల్యూస్ అని చెప్పి ఒక మెసేజ్ పెట్టుకున్నాను. తర్వాత స్కాన్ఎఫ్ రెండింటికి వాల్యూస్ ఇచ్చాను. తర్వాత సమ్ ఈక్వల్ A + B, తర్వాత డిస్ప్లే కూడా చేశాను. అంటే సింపుల్ గా Typedef దేనికోసం యూజ్ చేస్తామంటే ఒక డేటా టైప్ కి అలియాస్ నేమ్ ని క్రియేట్ చేయడానికి, అంతే సింపుల్. ఓకే, సో దీన్ని ఇప్పుడు సేవ్ చేసి ఎగ్జిక్యూషన్ కూడా చూద్దాం. Typedef అని చెప్పేసి ఒక నేమ్ అయితే పెడుతున్నాను. తర్వాత దీన్ని సి లాంగ్వేజ్ లో మార్చుకొని సేవ్ చేద్దాం. సో కంపైలేషన్ కంప్లీటెడ్. నెక్స్ట్ రన్. చూడండి, ఎంటర్ AB వాల్యూస్ అని అడుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా A వాల్యూ 100, B వాల్యూ 200 అనుకుందాం. సో సమ్ ఈక్వల్ టు 300. సో ఈ విధంగా మనం Typedef ని సి లాంగ్వేజ్ లో ఇంప్లిమెంటేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దీనికి సంబంధించిన తీర్పాటు కూడా నేను బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో మీరు చూసినట్లయితే మా సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ వీడియోస్ అయితే ఒకసారి చూడండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. అట్లనే వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయడం వాళ్ళకు యూస్ అవుతుంది. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.